అప్పో ఇదేం నోళ్ళు కొడుకో అరే 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 నీ చెడ్డ వేసుకోరా అరే పండు చేపలు పడితే ఎట్లా అనిపిస్తున్నారా ఆనందం 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 ఆనందమాయే నువ్వు అడిగి మంచిగా ఎవరు నాయన నిజంగా నువ్వు మంచి విచిత్రాలు అన్నీ ఎత్తుకొచ్చిన సామాన్లే అన్నా మొత్తం ఎత్తుకొచ్చిన సామాన్లే నమస్తే అందరికీ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ సూర్య ఈరోజు ముచ్చటిందంటే మన పోరగాళ్ళందరూ చేపలు పట్టనివ్వమంటనే నా దగ్గరికి వచ్చారన్న ఇంతకుముందు ఇక మన గల్లీ పోరగాళ్ళే మొత్తము యాక్చువల్లీ మేము సాయంత్రం ఏం చేస్తామంటే క్రికెట్ ఆడుకుంటాం మన క్రికెట్ ఆడుకునే టైంలో అన్న ఇది ఒకరోజు క్రికెట్ లేకున్నా పర్లేదు చేపలు పట్టడానికి పోదామండి కుంట కానీ పిల్లలు అందరూ అన్నారు సరే వాళ్ళ సంతోషం ఎందుకు కాదన్నామని సరే పోదామంటారు అంటాను డని చెప్పేసినాము ఇక చేపలు పట్టడానికి అయితే పోతాం కొంచెం ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు చల్లబడ్డానికి పోదామండి చల్లబడ్డాక తొలుకోతా 100% తొలుకోతా అని చెప్పిన ఇక వాళ్ళైతే మస్తు కూర్చున్నారు చేపలు పట్టడానికి పోతామని ఈ చేపలు పట్టడానికి కుంట పోయినాక ఎట్లయితే పడతామో పట్టమో ఉన్నాయో లేవో నీళ్ళు ఎన్నినోయో పిల్లలు మురిగిపోతారో ఇక మేము కూడా దిగుతాము చేపలు అంటే మేము కూడా దిగుతాము చేపలు లేకపోతేనే నో దిగము ఇంకా ఎట్లా దిగుతాం మన ఫుల్ వీడియో అయితే నేను చేసి చూపిస్తా కుంట పోయినాక మా ఊరు కుంట పోయినాక మొత్తం వీడియో చేసి చూపిస్తా పిల్లలు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ తిట్టుకోవడం కొట్టుకోవడం మస్తు అయితే ఫుల్ క్రేజీగా ఉంటుంది మన వ్లాగ్ ఇది చూస్తారు కదా నేనైతే పక్క 100% మొత్తం క్లిప్పులు చేసి మొత్తం మంచిగా ఒక వ్లాగ్ అయితే రెడీ అవుతాం అనుకుంటున్నా అంతా మీకోసమే మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేను మీ సూర్య మన వ్లాగ్స్ అయితే లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మన పోరగాళ్ళందరూ కొద్దిసేపు అయితే వస్తారు అన్న అన్న పోదామన్నా అన్న అన్న పోదామన్నా 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 ఇదే ఉండదు ఇక చేపలు పట్టడానికి ఒక మచ్చర్దాన్ని తీసుకొని మా ప్రయత్నం మేము చేస్తాం దొరికితే వాడతాం దొరకకపోతే కొత్తగా వస్తాం ఎక్కడ తిరిగి మన వ్లాగ్ అయితే చేయాలి ఈరోజు ఎందుకంటే చేపలు పట్టడానికి పోతున్నాం మేము ఎట్లా చేస్తాము మేము ఎట్లా వాడతాము ఏమేమి మాట్లాడుకుంటారు పోరగాలని మీకు అందరికి చూపించాలనుకుంటున్నా మన వ్లాగ్లో చలో రైట్ మళ్ళీ ఫుల్ ఎండ కొడుతుంది కొంచెం చల్లబడ్డాక పొరగాళ్ళు తోలుకొని ఆటోమేటిక్ పొరగాళ్ళు వస్తారు పోదామని చెప్పేసి ఒక మచ్చర్దాన్ని తీసుకొని రెడీ కొనమన్నా మచ్చర్దాన్ని కూడా ముందే తీసి పెట్టుకున్నారు అలా అయితే ఫిక్స్ అయిపోయారు బ్లైండ్గా పూరా చేపలు పట్టడానికి పోదామట అని సరే మన చేపలు పట్టడానికి పోయిన తర్వాత మా కుంట పోయిన తర్వాత నేనైతే ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తా లాస్ట్ వరకు చూసి మా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గట్టినే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాస్ట్ వరకు వీడియో చేసి మనకు ఒక లైక్ మాత్రం వేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత కుంట పోతాము కుంట పోయిన తర్వాత మొత్తం చూపిస్తా చెల్ రైట్ మళ్ళీ ఉంటాం అలా పెద్ద మంచి దిగిండప్ప రంగంలోకి ఇప్పుడు పెద్ద మంచి పెద్ద ఆయన పెద్ద ఆయన ఇంకటి ఇప్పుడు నీ వాటినందుకన్నా పెద్ద చేపలు రావాలి మ్యాక్సిమం తీయాలి పూరా వద్దురా పెద్ద పెద్ద చేపలు అంటే మనం మేము దిగుతుంటే అశోక్ చిన్న చేపలకు మినిమం అన్న గింత ఉంటే దిగుతుంటే ఏం కాదు పెద్ద చేపలు లేవు వేసుకుండ్రా దాన్ని మంచిగా అడుగునరా ఇట్లా ఓపో అశోక్ గానంటరా ఓబ్రా పెద్ద చేపలు ఉంటే మనం దిగుతున్నాం చిన్న కదా లేవురా చూస్తున్నారు కదా మీరు జోపుతున్నా కానీ చిన్న పిల్లలు ఒకసారి ఎల్ల అశోక్ రావు చిన్న పిల్లలు ఉన్నాయి వేస్ట్ వీటిని చంపి
నువ్వు దిగు మళ్ళా అంతుంటే చలో రైట్ మచ్చదారు ఆడరా అబ్బో ఇదేం నోళ్ళు ఇరవై కొడుకో అరే 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 నీ చెడ్డి వేసుకోరా అరే పండు చేపలు పడితే ఎట్లా అనిపిస్తున్నారా ఆనందం 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 ఆనందమాయే చేపలు ఏమో దొరకంగానే ఆనందం అయితే మస్తు ఆనందం అవుతున్నది. 4 రోజుల తర్వాత వచ్చినాం చేపలు ఆడడానికి. ఆనందం ఆనందం. అరే చేపలు ఆడితే ఎట్లా అనిపిస్తున్నది? ఆనందం అవుతున్నదా? టైం పాస్ దీనికి టైం పాస్ దానికి ఆనందం. అడుగు కెట్టుండ్రా చేతులు అడుగు కెట్టి అడుగుకు భూమికి రాకియాలి. ఆడ పోయిందా చేప పెద్ద చేప కొడుకులు చేపలు మొత్తం పోయినాయి. పొక్కలకెళ్ళి పోయినాయి ఆడవా మొత్తం పిల్లలే. అమ్మో మన చేప అన్నా వద్దా అన్న బతకరేనా అదే అన్న వద్దు వద్దు మొత్తం ఖరాబ్ పురా వద్దు వద్దు చేపలు దన పడ్డాయి అనుకుంటారు మరి. ఎట్లా చేపలు పడితే ఎట్లా అనిపించింది మీకు అందరికి? ఎన్ని చేపలు పట్టారు మరి? చేపలు పడదామని ఒక ఊపుతోనే వచ్చినా మేము. అయితే కొన్ని పిల్లలు చిన్న పిల్లలు ఏంది అరే దిగుతాయి చెప్పులు తెల్ల చెప్పులు మూకట పొక్క కూడా గాడిది కవర్లోకి వెళ్ళి తీసినా చేపలు మూత వాడేస్తా రాండి 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 డబ్బాంచి అడుగు చెట్టు చేతులు ఇప్పుడు వస్తాయి పెద్ద పెద్ద చేపలు. పెద్ద పెద్ద చేపలు లేవు చిన్న చిన్న చేపలు అన్ని. అందుకే దిగుతలే మేము లోపలికి. లేకపోతే బట్టలు వేసి మొత్తం దిగడమే. రారా 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 కమాన్ కమాన్ వచ్చినావు. కింది కట్టు కింది కట్టరా చేతి మీదకి పాయే పోరా అన్ని చేపలు ఎంత గుందురా 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 వచ్చినాయి ఈసారి మన మ్యాక్సిమం మహప్పుడు కాళ్ళు ఉన్నాయి మొత్తం. కాకపోతే చిన్న చిన్న మోహన్ కృష్ణ తొందరగా నీకు బట్టలు వేసుకో క్రికెట్ ఆడదాం చెప్పాను బానా వేస్ట్ తొందరగా కాలు ముఖం కడుకొని బట్టలు వేసుకోండి క్రికెట్ ఆడదాం రండి. నువ్వు అడిగి మంచిగా ఎవరు నాయన నిజంగా నువ్వు మంచి విచిత్రాలు. మొత్తం పిల్లలు ఉన్నాయి కదా. ఏ వద్దురే చంపుతారా వద్దు వెంకటి వద్దు వద్దు. ఏ మచ్చరదాన్ని అడుగురా ఏ మెల్లారా మచ్చరదాన్ని అడుగు మోహన్ కృష్ణ మచ్చరదాన్ని అడిగి బట్టలు వేసుకో దప్పన పోయి క్రికెట్ ఆడుకుందామని. నైనా వద్దా పిల్లలు నిజం అట్లయితే గీర అయితే గిదవాడి అవుతున్నాడు. బాగున్నారు అది అరే ఈత కొట్టడానికి వస్తుంది కదా. చిన్న చిన్న పిల్లలు పడ్డాయి. యాక్చువల్లీ మేమే పెద్దోళ్ళం పడదామని వచ్చినాము. చిన్నపిల్లలను దింపి ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ చిన్న చిన్న పిల్లలు పట్టడంతో మేము ఆగిపోయినాం. ఇంకా పెద్ద పెద్ద పడితే మేము దిగుతుండే ఆశలు మొత్తం నిరాశలు అయిపోయినాయి. యాక్చువల్లీ మేము క్రికెట్ ఆడుకునేటోళ్ళం డైలీ. క్రికెట్ ఇడిచేటి ఇక్కడికి వచ్చినాం. ఇక పురాలు అందరిగా చెరువు కాడికి వచ్చిర్రు. ఇప్పుడు పోతున్నాం చేపలు పడతలే ఏం పడతలే అన్నా రానేనా ఏ దాంట్లో దిగకుండా దిగరా వాళ్ళు. దిగనికి రాదు వాళ్ళకు. దిగినా కానీ వాళ్ళతో జోపానికి రాదా వాళ్ళు తలకాయల కాడికి మునిగిపోతారు. పెద్ద పెద్దలం కూడా మునిగిపోతాం రా. జోపానికి రాదు మచ్చరదంతోనే.
ఇట్లా అయింది చేపలు పట్టడానికి వస్తే కథ మరి ఏం చేస్తాం పట్టుకొని తిందామని వచ్చినాము కానీ పడకపోయినా మస్తు ఎంటర్టైన్మెంట్ అనిపించింది, ఎంజాయ్ అనిపించింది. పొరగాలతో నవ్వుడు కొట్లాడు. స్టార్టింగ్లో ఏమైందంటే పొరగాడు గుంత లోతులేదా అని చెప్పేసి నీళ్ళలోకి దిగిండు. నీళ్ళు సప్మన్ లోపలికి పోయినా కనిపిస్తలేడు. నవ్వు వచ్చింది మాకైతే, ఫుల్ నవ్వు వచ్చింది. మామూలుగా నవ్వు రాలేదు. అన్న లోతున్నదన్న నేను దిగానన్న అంటాడు వాడు. అప్పుడు క్లిప్ చేద్దాం అనుకున్నా కానీ ఫోన్ జేబులు ఉండే, మేము స్టార్టింగ్ అప్పుడే వచ్చిండే, అందుకే చేయలేకపోయినాము. చేపలు అయితే దొరకలేవు మాకు. ఇక మొత్తానికి చెప్పాలంటే మా పోరగాళ్ళు ఉరికొస్తా ఉంటారు. చేపలు పట్టినందుకు నీకు సంతోషంగా ఉన్నదా, పట్టినందుకు సంతోషంగా ఉన్నదా? పట్టినందుకు ఎంత పెద్ద పట్టినవరా? చేపలు పట్టలేరు, ఏం పట్టలేరు. కొత్త దిగి ఆడుకున్నారు, లావులు చూడంగా, షెడ్డీలు చూడంగా వీళ్ళు. యాక్చువల్లీ పడదామంటేనే దింపిన నేను వీళ్ళను, కానీ ఇక పెద్ద పెద్ద ఇవి పట్టనప్పుడు ఇక వాళ్ళు ఏం చేస్తారు చెప్పు నేను. అట్లానే ఇక చిన్న క్లిప్ వేసుకొని ఇక పోతున్నాం, ఇంటికి పోతున్నాం. చేసేవు ఇక క్రికెట్ అని ఆడతాం. పోయి క్రికెట్ ఆడి ఇక ఫుల్గా క్రికెట్. యాక్చువల్లీ మేము డైలీ టైంకి క్రికెట్ ఆడుకునేటోళ్ళం అందరము. ఇక క్రికెట్ లేదు ఏం లేదు, చేపలకు వచ్చినాం మొత్తానికి. చేపలకు వస్తే మొత్తం ఆశలు మొత్తం నిరాశలు అయినాయి. ఇట్లా అవుతుంది అంటేనే అనుకోలేమన్నా. నిజంగా మేము పట్టుకొస్తాం అంటేనే వచ్చినాం, ఫిక్స్ అయినాం. కానీ మా శ్రమ మొత్తం వృధా అయిపోయింది. ఏం చేస్తాం, టైం ఎప్పుడు బాగుండదు కదా. చేపలు లేనప్పుడు చేపలు పట్టు మరి అడిగిలు పడతాం. ఇంకా అట్లనే చేపలు లేవు, మనోళ్ళందరూ వస్తూ ఉన్నారు. మనకి మనం వీడియోలు చేస్తున్నాం అంటే అందరు రుకుతూ వస్తూ ఉంటారు. వస్తున్నాడు మహేష్, వస్తున్నాడు. ఇక మెల్లే పోయి క్రికెట్ ఆడుకుంటాం. ఎంతమంది వస్తున్నారు నా పని, ఒక పని మీద అన్నా? ఇగో చేపలు పడడానికి పోయి ఇంటికి వస్తున్నాము. బండి మీద పూర నలుగురు ఎక్కిరు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు. ఇగో రోడ్ ఎట్లా చూడు, కచ్చా రోడ్ మొత్తం కచ్చా. వచ్చారా రాళ్ళు వచ్చారా? నలుగురు ఎక్కిరు. ఏమన్నా ఉంటుందా బండి నాది? మళ్ళా వాళ్ళే ఎవరు ఉంటుందన్నా అంటాను. ఉంటుంది ఇక మా వాళ్ళతోనే. అందరు మనలోకి ఒకసారి హాయ్ చెప్పురా. తెంపి పెట్టినే తీసుకున్నావు, తెంపుకొని లేవురా. బ్యాట్స్మెన్, క్రికెట్ బ్యాట్స్మెన్ వస్తున్నాడు. క్రికెట్ బ్యాట్స్మెన్ అన్ని షెట్లలో దాపెట్టుకొని వస్తారు, బ్యాట్లు బాల్ వీళ్ళు షేన్కేడ. బ్యాట్లు ఇవి వికెట్స్ అన్నీ ఎత్తుకొచ్చిన సామాన్లు అన్నా. మొత్తం ఎత్తుకొచ్చిన సామాన్లే. కొనుక్కో ఒకరు లేవు సామాన్లు, అన్ని ఎత్తుకొచ్చిన సామాన్లు. ఎత్తుకొచ్చినాయి అన్ని. సొంతం ఉంది మా చక్క తెప్పించుకున్నాం. మేము ఆడుకొచ్చుకున్నాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ సూర్య, సైనింగ్ అప్.